సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. చాతరంతా లిస్టును చూసి కాంగ్రెస్ పరిశీలకులు ఎవరికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారట. అసలు ఆ జిల్లాల్లోని సిద్దిపేట, గజ్వేల్ సెగ్మెంట్స్ లో హరీష్ రావు, కేసీఆర్ ప్రాబల్యాల వల్ల ఎంతో కాలంగా ఇటు కాంగ్రెస్ కు ప్రాతినిధ్యమే లేదు. అలాంటి జిల్లాల్లో పార్టీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ లో అంత పోటీ అసలు ఎందుకు పెరుగుతోంది? బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, హరీష్ రావులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పీఠం కోసం భారీగా ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో అంతంత మాత్రమే ప్రాతినిధ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీలో పదవుల లొల్లికి ఏమాత్రం కొదవలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి ఏఐసీసీ పరిశీలకురాలుగా ఉత్తరాఖండ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జ్యోతి రౌతేలా సిద్దిపేట జిల్లాకొచ్చారు. డీసీసీ అధ్యక్ష పదవి కోసం జిల్లాలో 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. జ్యోతి రౌతేలా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. పార్టీలో 4 గ్రూపులతో సతమతమవుతోన్న కాంగ్రెస్ లో డీసీసీ అధ్యక్ష పీఠం కోసం ఏకంగా 125 మంది దరఖాస్తు చేసుకున్నారు. దాంతో దరఖాస్తుల సంఖ్యను చూసి పరిశీలకురారే ఆశ్చర్యపోయారట. గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేట డీసీసీ పీఠం కోసం పోటీ తీవ్రం కావడంతో ఎవరికి ఆ పీఠం దక్కుతుందన్న ఉత్కంఠ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీసీసీ అధ్యక్షుడు తుమ్కుంట నర్సారెడ్డి వరుసగా 2 సార్లు అధ్యక్ష పదవి చేపట్టడంతో ఈసారి ఆయనకు అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన కూతురు ఆంక్షారెడ్డిని డీసీసీ పీఠం రేసులో నిలిపారు. ఇక దరిపల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్, నాయని యాదగిరి, దేవులపల్లి యాదగిరి, సూర్యవర్మ, గిరికొండల్ రెడ్డి, పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి, గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి, పూజల హరికృష్ణ, మార్క్ సతీష్ గౌడ్, బొమ్మల యాదగిరి, తిరుపతి రెడ్డి వంటి నేతలు డీసీసీ పీఠం రేసులో ఉన్నారట. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డాం. పార్టీని నిలబెట్టడంలో మా వంతు పాత్ర పోషించాం. అధికారంలో ఉన్న ఇప్పుడు మమ్మల్ని మర్చిపోవద్దు అని, తమకు కీలక పదవులు ఇవ్వాల్సిందే అంటూ జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, ఉమ్మడి జిల్లా మంత్రులు, రాష్ట్ర స్థాయి లీడర్ల చుట్టూ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేతలు ప్రదక్షిణాలు చేస్తున్నారట. ఇప్పుడు సిద్దిపేట జిల్లా రాజకీయాల్లో ఒకవైపు మంత్రి పొన్నం ప్రభాకర్, మరోవైపు ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి చక్రం తిప్పుతూ ఉండగా, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సైతం సిద్దిపేట రాజకీయాల్లో తనదైన పాత్ర కోసం తాపత్రయపడుతున్నారట. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై పలువురు సీనియర్లు ఆసక్తి చూపుతున్నారట. వీరిలో చాలా మంది నామినేటెడ్ పదవులను కోరుతూ ఉన్నా ఒకవేళ అవి లభించకుంటే కనీసం డీసీసీ అధ్యక్ష పదవిని ఇవ్వాలని హైకమాండ్ను కోరుతున్నారట. దాదాపుగా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు డీసీసీ పదవి దక్కే అవకాశం లేదంటున్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే సీనియర్లకే అవకాశం కల్పించాలని కోరుతున్నారట. నేతల ప్రయత్నాలు ఎలా ఉన్నా ఈసారి డీసీసీ పీఠం బీసీ వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. అదే సమయంలో గత 5 ఏళ్లుగా డీసీసీ అధ్యక్షుడిగా తుమ్కుంట నర్సారెడ్డి కొనసాగుతుండటంతో ఈసారైనా బీసీలకు అవకాశం ఇవ్వాలి అన్న చర్చను కొందరు ముందుకు తెస్తున్నారు. బీసీలకే డీసీసీ అధ్యక్ష పదవిని కేటాయించాలని భావిస్తే సిద్దిపేట నియోజకవర్గం నుంచి దర్పల్లి చంద్రం, తాడూరి శ్రీనివాస్ గౌడ్ వంటి వారి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. ఇక జిల్లాల్లో చక్రం తిప్పుతోన్న మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన వ్యక్తికే డీసీసీ పదవి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మొత్తంగా భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే జనరల్ ఎన్నికల వేళ సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది హాట్ టాపిక్ గా మారింది.